అమెరికా, చైనా మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. టెక్ యుద్ధం, సుంకాల పోరు రోజురోజుకు పెరుగుతుండటం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఈ క్రమంలో ఓ సంచలన విషయం ఆందోళనకు గురి చేసింది. అమెరికాతో కొనసాగుతున్న టెక్ యుద్ధం మధ్య పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా 5 చైనా ఏఐ శాస్త్రవేత్తలు అకాల మరణం చెందినట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాన్ని ఒక చైనీస్ మీడియా వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ వార్తా నివేదిక ప్రకారం ఈ ఏడాది చైనా ఏఐ రంగంలో డీప్ సీక్తో వార్తల్లో నిలిచింది. దాని తక్కువ ఖర్చుతో కూడిన మోడల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో డీప్ సీక్ యాపిల్ యాప్ స్టోర్లో చాట్ జీపీటీని కూడా అధిగమించింది. ఈ క్రమంలోనే ఓ ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన ప్రముఖ ఏఐ సైంటిస్టులు గత కొన్నేళ్లుగా అకాల మరణాలకు గురవుతున్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. ఒక నివేదిక ప్రకారం వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు రంగంలో చైనా ప్రతిభకు కొరత లేనప్పటికీ, అక్కడ అనేక విజయగాథలు రాబడుతూ చరిత్ర సృష్టిస్తున్నప్పటికీ, ఇటీవల సంవత్సరాలలో ఈ రంగంతో సంబంధం ఉన్న కొంతమంది అగ్రశ్రేణి వ్యక్తులను దేశం కోల్పోయిందని పేర్కొంది. ప్రమాదాలు, అనారోగ్యం కారణంగా 5 అగ్రశ్రేణి ఏఐ శాస్త్రవేత్తలు అకాల మరణాలు వారి వ్యక్తిగత భద్రతతో పాటు ఒత్తిడితో కూడిన పరిశోధనా వాతావరణం గురించి ఆందోళనలను రేకెత్తిస్తాయని నివేదిక పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది అమెరికాలో చదువుకుని పని కోసం చైనాకు తిరిగి వచ్చిన వారేనని నివేదిక వెల్లడించింది. చైనీస్ కంప్యూటర్ శాస్త్రవేత్త లియు షావోషాన్ మాట్లాడుతూ, ఏఐ పరిశోధకులు అధిక జీతాలు సంపాదిస్తున్నప్పటికీ వారు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఈ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీనివల్ల తీవ్రమైన పోటీ ఉంటుందని ఆయన వివరించారు. 2022-25 మధ్య ప్రాణాలు కోల్పోయిన ఏఐ శాస్త్రవేత్తల జాబితాను కూడా ఈ నివేదిక ప్రచురించింది. వారి వయస్సు 38 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ అకాల మరణాలు పోటీ ఒత్తిడితో ముడిపడి ఉన్నాయని నివేదిక వెల్లడించినట్టు తెలుస్తోంది.